బిల్ గేట్స్ చెప్తున్నటువంటి మాటలో స్పెషల్ ఏంటంటే 2008లోనే ఎపిస్టన్ని దోషిగా నిర్ధారించింది న్యాయస్థానం. ఆ తర్వాత 3 ఏళ్లకు అతన్ని కలిసాడట. అతనితో అతని మీద ఇట్లాంటిది ఉందని తనకు తెలీదట. నమ్మదగ్గ మాటలా ఇవి? అదే సందేహం. సెక్స్ కుంభకోణం సూత్రధారి అమెరికా ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు సంబంధాలు ఉన్న మాట నిజమేనని బిల్ గేట్స్ ఎట్టకేలకు అంగీకరించారు. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలను కొనసాగించినట్టు కూడా చెప్పుకొచ్చారు. అయితే చట్టవిరుద్ధమైన పనులేవి చేయలేదన్నాడు. ఎప్స్టీన్ నేరాల్లో నేను పాలు పంచుకోలేదన్నాడు. అయినప్పటికీ తన వల్ల గేట్స్ ఫౌండేషన్ ఈ చెడ్డ పేరు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎప్స్టీన్ కలవడం తప్పేనని, తనను పెద్ద మనసుతో క్షమించాలని ఫౌండేషన్ సిబ్బందికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఫౌండేషన్ ప్రతినిధి వ్యాఖ్యలు ఉటకిస్తూ వార్తా సంస్థ నివేదికను తాజాగా బహిర్గతం చేసింది. తన మీద వచ్చిన ఆరోపణ మీద మంగళవారం జరిగిన టౌన్ హాల్ సమావేశంలో బిల్ గేట్స్ వివరణ ఇచ్చారంది. ఎప్స్టీన్ ఫైల్స్లో భాగంగా విడుదల చేసిన ఫోటోల్లో మహిళలతో నేను ఉన్నట్టు చూపించారు. ఆ ఫోటోల్లో మహిళల ముఖాలని తారుమారు చేశారు. నిజానికి ఎప్స్టీన్ సహాయకులతో ఫోటో దిగాను. ఎప్స్టీన్ వినతి వల్లే దిగాల్సి వచ్చింది. అతడి చుట్టూ ఉన్న మహిళలతో ఏనాడు నేను కాలం గడపలేదు. ఎప్స్టీన్ బారిన పడిన బాధిత మహిళలతో నాకు ఎట్లాంటి సంబంధం లేదు. ఎప్స్టీన్ని కలవడం ద్వారా పెద్ద తప్పు చేశాను. అతడితో సమావేశాలు గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు కూడా తీసుకెళ్ళడం ఇంకా పెద్ద తప్పు. మైనర్లతో విచారం కేసులో ఎప్స్టీన్ 2008లో దోషిగా తేలాడు. 3 ఏళ్ల తర్వాత 2011లో అతన్ని గెలిచా. అతడి నేపథ్యం గురించి సరిగ్గా తనిఖీ చేసుకోలేదు. ఎప్స్టీన్తో సంబంధాల గురించి 2013లో నా భార్య మెలిండా ఆందోళన వ్యక్తం చేస్తే అయినా 2014 దాకా అతన్ని పలుమార్లు కలిసా. ఎప్స్టీన్తో కలిసి ప్రైవేట్ జెట్ విమానాల్లో కూడా ప్రయాణించా. జర్మనీ, ఫ్రాన్స్, న్యూయార్క్, వాషింగ్టన్లో అతడితో సమావేశం అయ్యా. కానీ ఎప్స్టీన్ ఐలాండ్లో ఏనాడు ఒక్క రాత్రి కూడా గడపలేదు. నా వల్ల గేట్స్ ఫౌండేషన్కి మచ్చ రావడం బాధగా ఉంది. నా వ్యవహార శైలి, ప్రవర్తన ఫౌండేషన్ విలువ లక్ష్యాలకు విరుద్ధంగానే ఉన్నాయి. చివరిసారిగా 2014 ఎప్స్టీన్ కలిసా. ఎప్స్టీన్ విషయంలో నా భార్య మెలిండాకు మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. ఎప్స్టీన్తో సంబంధాల వల్ల నా పేరు ప్రతిష్టలు మంటగలుస్తున్నాయని చివరికి గ్రహించా. ఇద్దరు రష్యా మహిళలతో సంబంధాలు కొనసాగించిన సంగతి నిజమే. వాళ్ళలో ఒకరు బ్రిడ్జ్ ఈవెంట్లో ఆమె నన్ను కలిశారు. మరొకరు న్యూక్లియర్ ఫిజిసిస్టు. బిజినెస్ కార్యక్రమంలో భాగంగా మేము కలుసుకున్నాం అంటూ బిల్ గేట్స్ వ్యాఖ్యానించినట్టు వార్తా సంస్థ చెప్పింది. ఎప్స్టీన్ ఫైళ్లను అమెరికా న్యాయశాఖ గత నెలలో బయటపెట్టిన సంగతి తెలుసు. పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, టెక్నాలజీ రంగ దిగ్గజాలు ఎప్స్టీన్తో. ఇక్కడ ఈ అంతా వెరితనం ఎట్లా ఉందంటే, అతను ఇలాంటోడని 2008లో నిరూపణ అయ్యాక అతనితో కలిసి అన్ని దేశాలు తిరిగి నాకేం సంబంధం లేదు అని చెప్తున్నాడు అనమాట.